గురువుగారు, గాలి గోపురానికి విమాన గోపురానికి మధ్య తేడా ఏమిటి? మన సంప్రదాయం దీన్ని ఎలా విశ్లేషించింది? మామూలుగా 2 రకాల గోపురాలు ఉంటాయి. దేవాలయాల్లోకి మనం అడుగు పెట్టినప్పుడు గాలి గోపురాలు, విమాన గోపురం, అది ఆగమ శాస్త్రం అని చెప్పి దేవాలయాలకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఆగమ శాస్త్రము అని అంటారు. ఆగమ శాస్త్రాల్లో 2 రకాల గోపురాలు చెప్పారు. మొట్టమొదట మనం అడుగు పెట్టడంతో కనిపించేటువంటి దాన్ని దేవాలయంలో దాన్ని గాలి గోపురము అని అంటారు. స్వామివారి యొక్క గర్భాలయానికి పైన ఉండేటువంటి దాన్ని విమాన గోపురము అని అంటారు. ఈ గాలి గోపురానికి ఇంకొక పేరు ఏంటంటే రాజగోపురము అని అంటారు. అంటే ఈ గోపురం ఏంటంటే లోపల ఉన్నటువంటి గర్భాలయానికి పైన ఉన్నటువంటి విమాన గోపురం ఎంత గొప్పదో ఈ బయట ఉన్నటువంటి రాజగోపురం కూడా అంత గొప్పది. అంటే కొన్ని దేవాలయాల్లోనే మనకి ఈ రకంగా కనపడుతూ ఉంటాయి 2 రకాలు. మామూలుగా అప్పుడప్పుడు అక్కడక్కడ నిర్మించేటువంటి దేవాలయాల్లో మనం ఈ 2 రకాల గోపురాలు చూడటం తటస్థించకపోవచ్చు. కానీ ప్రాచీన దేవాలయాల్లో మాత్రం ఈ 2 రకాల గోపురాలు తప్పనిసరిగా ఉంటాయి. అందులో తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్తే ఇంకా మనకి బాగా విశదంగా ఇది అర్థమవుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి స్వామిని ఆ గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర 1 నిమిషంలో సగభాగమో లేకపోతే అందులో ఇంకా సగభాగమో మనల్ని అక్కడ నిలబడినిస్తారు. పోండి అని చెప్పి పక్కకి లాగేస్తూ ఉంటారు. ఎందుకంటే మనలాంటి భక్తులు వేలాది మంది, లక్షలాది మంది ఉంటారు కాబట్టి అందులో వారి తప్పేమీ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ అనుగ్రహించడానికి స్వామి విమాన గోపురంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కాబట్టి ఆ అనుగ్రహం, ఎందుకంటే లోపల ఉన్న స్వామిని దర్శించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆగమశాస్త్రం చెప్తోంది విమాన గోపురంలో ఉన్నటువంటి స్వామిని మాత్రం తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలట. ఎందుకంటే లోపల ఏదైతే స్వామివారు ఉన్నారో ఆ స్వామివారే పైన ఉన్నటువంటి విమాన గోపురంలో కూడా కొలువై ఉంటారు. కాబట్టి ఆ విమాన గోపురం దగ్గరే మనం 1 నిమిషం 2 నిమిషాలైనా నిలబడచ్చు, ఎవరు అభ్యంతర పెట్టరు, నమస్కారం పెట్టుకోవచ్చు. అంతటి పరమ పవిత్రమైన ప్రభావవంతమైనటువంటిది విమాన గోపురం. అదిగో ఆ సంప్రదాయమే మిగతా దేవాలయాల్లో కూడా ఉంటుంది. అందువల్ల దూరం నుంచి విమాన గోపురానికి, ఎందుకంటే దేవాలయానికి వెళ్ళేటువంటి సమయం గనక చిక్కనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాజగోపురానికి కానివ్వండి, ఈ గాలి గోపురానికి కానివ్వండి, విమాన గోపురానికి కానివ్వండి, దూరం నుంచి చూస్తూ నమస్కారం చేసినా అది లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికే చెందుతుంది. ఎందుకంటే ఆ గోపురము అనంటే ఒక కిరీటం లాంటిదమ్మా. దాని ఆకృతి కూడా మనం చూడొచ్చు. సుమారుగా అది ఒక కిరీటంలాగా స్వామివారి నెత్తి మీద పెట్టినట్లుగా మనకి ఆకృతి ఆ రకంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి స్వామివారి కిరీటం, ఇప్పుడు రాజుగారి కిరీటం రాజుగారి యొక్క రాజ్యాధికారానికి ఏ రకంగా గుర్తో, స్వామివారికి గుర్తు స్వామివారికి పైన ఉన్నటువంటి గోపురం. కాబట్టి ఆ గోపురం సందర్శనం చేసిన లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క సందర్శనం చేసినట్లుగానే పెద్దవాళ్ళు ఆగమశాస్త్రం చెప్తోంది. కాబట్టి గోపుర సందర్శనం. అయితే కొన్ని ప్రాంతాల్లో బయట ఉన్నటువంటి గాలి గోపురం ఎత్తు ఈ విమాన గోపురం కంటే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రాజగోపురం ఎత్తు తక్కువగా ఉంటుంది, ఈ విమాన గోపురం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో ఉండేటువంటి ప్రాధాన్యతలను బట్టి ఈ 2 గోపురాల మధ్య అలాంటి విభిన్నతలు మనకు కనపడుతుంటాయి. మొత్తం మీద ఏ గోపురమైనా రోజు ఉదయం లేచిన తర్వాత ఒకసారి గుడికి వెళ్ళటం మంచిది. అంత అవకాశం సమయం లేనటువంటి వాళ్ళు కనీసం దూరం నుంచైనా ఆ గోపురాలని చూస్తూ నమస్కారం చేసుకుంటే గుళ్ళోకి వెళ్ళి వచ్చినంత పరమ పవిత్రమైన పుణ్యఫలం లభిస్తుంది.